హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో వినాయక చవితి స్పెషల్ రెసిపీ ఉండ్రాళ్ళ పాయసం పర్ఫెక్ట్ కొలతలతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత 1/4 గ్లాస్ వాటర్ అండి, 3/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగాక నీళ్లు ఇలా బాగా మరగనివ్వాలండి. ఒక 5 నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది, పాకం ఏం రానాల్సిన అవసరం లేదు. దొండి 5 నిమిషాల తర్వాత వడకట్టుకోవాలండి. దొండి ఇలా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల బెల్లం వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు 1/4 గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి. ఇక్కడ పొడి బియ్యపిండి యూజ్ చేస్తున్నాను నేను. 1 గ్లాస్ వాటర్కి 1/4 గ్లాస్ బియ్యపిండి అయితే సరిపోతుంది. దొండి పిండి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. దొండి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి చల్లారనివ్వాలండి. దొండి తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి ఈ పిండినంతా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దొండి గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలండి. దొండి పిండినంతా ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసుకోవాలి. దొండి క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండ్రాలు చేసుకోవాలి. దొండి పిండి మొత్తాన్ని ఇలా చేసుకున్నాక కొద్దిగా పొడి బియ్య పిండి చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడి బియ్య పిండి చల్లుకోవడం వల్ల ఉండ్రాళ్ళు అతుక్కోకుండా ఉంటాయండి. దొండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద 1 పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. దాంట్లో 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు వేసుకోవాలి. దొండి వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దొండి 5 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుంటాయి. దొండి ఒకసారి నిదానంగా ఇలా కలుపుకొని పాలు వేసుకోవాలండి. ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను నేను. కాచి చల్లార్చుకున్న పాలు వేస్తున్నాను. ఇప్పుడు నిదానంగా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. దొండి మధ్య మధ్యలో ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. దొండి 15 నిమిషాల తర్వాత 1 స్పూన్ బియ్యపిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యపిండి వాటర్ ఈ పాయసంలో వేసుకోవాలి. మనం ఈ బియ్యపిండి వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం పాయసం చిక్కబడుతుందండి. దొండి తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి.
తర్వాత చూడండి బాగా చిక్కపడింది పాయసము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మనం బెల్లం సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు చల్లారాలండి, వేడి మీద వేయకూడదు. వేడి మీద వేసేవంటే కొంచెం పాలు విరిగినట్టుగా అవుతాయి, అందుకని కొంచెం చల్లారాక వేసుకోవాలి. చూడండి కొద్ది కొద్దిగా బెల్లం సిరప్ వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. చూడండి ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కొంచెం వేగాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాయసంలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఉండ్రాల పాయసం రెడీ. సింపుల్గా ఇలా ఉండ్రాల పాయసం చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.